అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనే దానికి ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మా ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందనే దానికి నిదర్శనం ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 6 నెలల నుంచి కూడా నిరంతరము పనులు జరుగుతూనే ఉన్నాయనే దానికి నిదర్శనం ఇప్పుడు మీరందరూ చూస్తున్న ప్రోగ్రెస్. ఈ ఎంత త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందనే దానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న దానికి నిదర్శనం. ఎందుకంటే ప్రభుత్వం అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత ఎరుగుబాటుతనంలో ఉన్నారు, ఉత్తరాంధ్రాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ అయినా పనులు జరిగే విధంగా అన్ని క్లియరెన్స్లు తీసుకొని భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేసి పనులు త్వరితగతిన జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాకనే పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం లాగా కేవలం ఎలక్షన్స్ 6 నెలల ముందు ఫౌండేషన్ స్టోన్స్ వేసి ప్రాజెక్టు కడుతున్నామని చెప్పుకునే ప్రక్రియ మా ప్రభుత్వం చేయదు. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరీ తలమార్కగా ఉండే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టి అనుమతులన్నీ తీసుకొచ్చి ఆఖరికి ఫైనాన్షియల్ కాంట్రాక్టర్కి ఫైనాన్షియల్ క్లోజర్ అయిపోయినాకనే పనులు ప్రారంభించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఉత్తరాంధ్ర ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా ఎంత అభివృద్ధి చెందుతాయి అనే దానికి ఈరోజు మనం గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నాం. అప్పట్లో కేవలం 40-50 లక్షలు ఉండే ఎకరా అప్పట్లో ఎయిర్పోర్ట్ చుట్టూ. ఈరోజు సుమారుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ దగ్గర ఎకరా 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్నాయంటే రైతులు అక్కడ ఉండే ప్రాంత ప్రజలు కూడా ఆ అభివృద్ధిలో పాలు పంచుకొని వాళ్ళు కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చేయడానికి దోహదం చేసిన విధంగా ఈ ప్రాంతంలో కూడా అటువంటి అభివృద్ధి రావాలి. ఈ చుట్టుపక్కల భోగాపురం చుట్టుపక్కల ఉండే రైతులు ప్రజలు అందరూ ఆ అభివృద్ధిని పాలు పంచుకునే విధంగా ఉండాలి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే ఆ రోజుకి అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం 20-30 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయవలసి ఉంది. కానీ ఫౌండేషన్ స్టోన్ వేసే రోజే గౌరవ ముఖ్యమంత్రి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళ కాంట్రాక్టర్ని చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో 2025కే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తదుకు అనుగుణంగానే వాళ్ళు చేసేదానికి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేస్తామని కూడా కాంట్రాక్టర్గా ఉన్న జిఎంఆర్ మల్లికార్జునరావు గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాకుండా మూలపేట పోర్టు కూడా త్వరితగతిన నిర్మాణం జరుగుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే సుమారుగా 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారుగా 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వచ్చేది కాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణం కూడా సుమారు 4,000 కోట్ల రూపాయలతో ఆ పోర్టు నిర్మాణం కూడా ఈ మధ్యకాలంలోనే శంకుస్థాపన చేసుకొని చకచక పనులు కూడా జరుగుతున్నది. మీరందరూ కూడా తెలిసే విధంగా కూడా రాబోయే 4-5 రోజుల్లో కూడా ఆ మూలపేట పోర్టు కూడా ప్రత్యక్షంగా మీ అందరి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేసి పరిశీలించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఉత్తరాంధ్ర పట్ల, ఉత్తరాంధ్ర ప్రజల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనే కార్యక్రమమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తరాంధ్రాన్ని ఇంకా అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేసేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవన్నీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయటం కోసం ఏ విధంగా పనులు సాగుతున్నాయి, మేము ప్రారంభించిన శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి పనులు ఏ విధంగా సాగుతున్నాయి అది ప్రత్యక్షంగా ప్రజలందరికీ చూపించాలని, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ